ఈ కెమెరా కింద తిప్పాల్సిందే పైకి తిప్పుతున్నా. అసలు వీడియో ఎవరు రికార్డ్ చేస్తున్నాడా? రికార్డ్ చేయరా అంటే మూడు మేఘాలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సన్నీ లాగ్స్. ఇంతకు ముందు చెప్పాను కదా, నేను సీసీ కెమెరాలు తీసుకున్నాను మా షెడ్లు కాడ ఫిక్స్ చేయాలని చెప్పాను కదా. ఇప్పుడైతే ఫిక్స్ చేస్తున్నాం, చాలా రోజులు అయిపోయింది అనమాట మాట చెప్పి. అయితే ఎప్పుడైతే ఫిక్స్ చేయడానికి అయితే వచ్చాము ఇక్కడికి. ఈ వీడియోలో వచ్చేసి ఎలా ఫిక్స్ చేస్తున్నాము, ఏ విధంగా దాని డీటెయిల్స్ కూడా అంతగా మీకు చెప్పలేదు. పోయిన వీడియోలో షార్ట్లో చెప్పలేదు, ఏ ఫీచర్స్ ఉన్నాయో కూడా చెప్పలేదు. అయితే ఈ వీడియోలో అయితే ఏ ఫీచర్స్ ఉన్నాయి, మేము ఎలా ఫిక్స్ చేస్తున్నాము, అలాగే ఆ రెండు కెమెరాస్ కూడా బాగా క్లియర్గా అయితే చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఒకసారి ఫుల్గా చూడండి ఈ వీడియోని, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడైతే రెడీ చేస్తున్నాము మొత్తం. ఇదిగోండి, ఇవి అనమాట సీసీ కెమెరాలో. ఇదిగోండి, ఈ రెండు వచ్చేసి 3000 పడ్డాయి. ఇంత వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, షార్ట్ వీడియోతో. కూడా వచ్చింది ఈ రెండు కెమెరాలు మొత్తం. రెండు కెమెరాలు, వీటిలో వచ్చేసి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్తాను. ఇవి వచ్చేసి తిరగతాయి అనమాట రౌండ్ గా. ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడైతే ఇట్లా అడ్జస్ట్ చేస్తాను. చూసారా రెండు కెమెరాస్ ఎలా ఉన్నాయో. ఇక్కడ మనం మా అమ్మ వేయిస్తాను కదండి, అది అయితే పెట్టుకొని ఎక్కడ పెట్టాలనుకున్నాం కదా, అది చూపిస్తారండి ప్లేస్. ఇప్పుడు ఆడకంటే నేను ఆడ చూపిస్తానండి, ఆడ పెడతాం ఫిక్స్ చేస్తాను. కొద్దిగా కొండతో నాకంటే కొద్దిగా కాలు బాగా అందుకని మరి కాలు నొప్పి పూజ చేస్తుందా. ఇదిగోండి, ఆ ఖమ్మంకి అయితే పెడతాం ఒకటి. ఎందుకంటే ఇదో ఇటు నుంచి వచ్చే వాళ్ళకి బాగా ఇటు పక్క వస్తారు కదా, ఇటు పక్క వచ్చే వాళ్ళకి మనం ఈ కెమెరాలని చూడొచ్చు మొత్తం. ఇది చూడండి, మాకు ఎన్ని కష్టాలు వచ్చాయి. చిన్న ఒక తీసి పెట్టేసుకోండి మీ చేద్దాం కింద బాగా. అంటే ఇప్పుడు మనం దీన్ని రెండు ప్యాట్లుగా తీసుకొని డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే రెండు వస్తాయి. పైన పైన ఫిక్స్ చేస్తాం, మరి పైన కాదు, కింద ఆ మధ్యలో అయితే ఫిక్స్ చేస్తాం. ఈ పెట్టడం వల్ల ఏంటంటే, ఇంతకు ముందు పక్కన ఒక గడ్డి బొమ్మ ఉంది అటు సైడ్. ఆడేందంటే ఇంతకు ముందు అది ఎవరు చేసేది తెలియదు ఇంతవరకు. నైట్ వచ్చేసి ఆ గడ్డి బొమ్మ మొత్తం తగలబెట్టేశారంట. నైట్ మొత్తం తగలబెట్టేశారంట. అందుకని సీసీ కెమెరాలు అయితే పెట్టాల్సి వచ్చింది. కొద్దిగా కాలు నొప్పిగా ఉంది, కొద్దిగా వాయిస్ ఏమనుకోబాకండి. ఓకేనా. ఇది ఎందుకో తెలుసా, మేము రేగు కొట్టేదా వానకి గాని ఎండకి గాని కెమెరా ఎండిపోకుండా ఎండిపోకుండా బాగా చెప్తా చూడండి. ఈ రేఖ ఎందుకంటే కట్టేది, ఈ కెమెరాలు వానకి ఎండకి ఎండిపోకుండా ఉంటాయి. చెప్తే ఏంటిదంటే ఒకసారి చూడండి, లుక్ ఏంటి, ఏదో డైలాగ్ అయినాడు ఏమన్నారన్నా, ఏదో డైలాగ్ అవుతుంది చెప్పరా, మా ప్రేక్షకులు కూడా వింటారా. టెన్త్ లో తెలుగులో ఎన్ని మార్క్స్ నాకా పాయింట్స్ తెలియదు, మార్కులు అయినా తెలియదు కానీ 282 8.2 10th లో మార్క్ 8.2 వచ్చి అదృష్టవంతుడు. నీకైనా తెలియదా? నీకేం తెస్తారు? 98 8.2 9.8 9.8 98 98 అంట 10 రా.
కనపడిందిగా తెలుగులో తెలుగులో ఒకటేనా? ఓవరాల్ గా కూడా 9.2 9.6 7 వస్తుంది. అంటే మాకు పాయింట్స్ కాదు, మాకు మార్క్స్, మా సంవత్సరం నుంచి మార్క్స్. సరేలే, ఇది పెడతారు. ఇంకో కెమెరా ఆడ పెడతాను చెప్పలేదు కదా, దా మూల అది. ఇంకో ఫ్రెండ్స్ దో ఈ కెమెరాలో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే, ఇక్కడ మైక్ కనబడుతుంది కదా, అదే స్పీకర్ కనబడుతుంది కదా, ఈ స్పీకర్ లో నుంచి మనం కానీ ఫోన్ కనెక్ట్ చేసుకున్నాం అనుకో, దాంట్లో ఏంటంటే మన ఫోన్ లో నుంచి మనం ఏడైనా ఉన్నాయి, కానీ అక్కడ నుంచి మనం కెమెరాలో ఎవరైనా కనబడుతున్నారు అనుకో, వాళ్ళు కానీ మన ఫోన్ లో అరిచామనుకో దీనిలో నుంచి కనబడుతుంది. ఈ ఫీచర్ భలే ఉంటది. అదే కాక 360 డిగ్రీస్ అనమాట కెమెరా, రొటేట్ అవుతా ఉంటది ఇటు పక్క ఇటు పక్క. ఇది వచ్చేసి కిందకి పైకి బిల్లల్లా బుజ్జి 360 degrees అంటే ఏం సార్? 360 డిగ్రీస్ అంటే రౌండ్ గా జరుగుతుంది కదా, అదే కదా. అదే కదా, అదే కదరా. అంటే కాన్ఫిడెంట్ గా చెప్పు. 360 degrees అంటే వీడు ఎంత రాలేదా? వాడు ఇంకో ఫ్రైడ్ రైస్ వస్తా కానీ వాడితే నీ కంపెనీ ఇప్పుడు వస్తే క్వశ్చన్లు అడగా, కొన్ని క్వశ్చన్లు వాడికి ఏం తెలుసా? అందరిని అడతా, కొడుకు కామెడీ చెప్తారని. అది కూడా కెమెరా, 2 కెమెరాలు వద్దు, ఇది ఒక కెమెరా, ఇది ఒక కెమెరా, అది కూడా కెమెరానే. అన్ని కెమెరాలు ఎందుకు? ఇది తెలిసినప్పుడు ఇది తెలీదా? ఇది అంతే, అది కూడా అంతే. ఇది రికార్డర్ కెమెరా. చెప్పారు నాన్న ఇది నాన్న, ఇది రికార్డ్ అంటే ఫ్రెండ్స్, రికార్డ్ అంటే ఇది. ఇది కెమెరా నారాయణ, ఇది కెమెరా. ఇదేంటంటే ఇట్లా జరుగుతుంది ఈ కెమెరా. కింద తిప్పాల్సిందే, పైకి తిప్పుతున్నా. ఏదో వాడికి అర్థమయ్యేటట్టు చెప్తానని చెప్తాను నేను. అదో ఇదేంటంటే పైకి తిప్పకూడదు, కింద తిప్పు. ఏం కాదు, తిరిగితే వాడికి అర్థం అవుతుందని. ఓహో, వాడికి అర్థం కాదు కదా నాన్న. చూడు, ఇదేంటంటే జరుగుతుంది రౌండ్ జరుగుతుంది. ఇది ఒక కెమెరా. ఇదేంటంటే పైకి కిందకి, ఇదొక కెమెరా. ఇదే మనం డిటెక్ట్ చేసేది, మనం ఎట్ట పోతుంటే ఇది అటు జరుగుతుంది. ఇదే కట్టిందా, ఇదే. అదే ఇప్పుడు 2 కెమెరాలు, ఇది రికార్డింగ్ కాదు, కెమెరా ఇది. అవునా? మా తెలిసి అంటవా? వాడు అది డీజే బాక్స్ అనుకుంటాడు, వినాయక చవితి కాడ బొమ్మ కాడ ఎత్తాడు. నాన్న దీంట్లో నుంచి డిస్కీ లైట్లు వస్తాయి, బొమ్మ పెడతాను డిస్కో లైట్లు పెద్దగా వస్తాయి. ఏం అవుతుంది కూడా నిజంగా దో. డిఫరెంట్ గా ఉన్నాయి, ఈ 2 లైట్లు డిఫరెంట్ గా ఉన్నాయి, ఈ 2 పైన 2 డిఫరెంట్ గా ఉన్నాయి. డిస్కో లైట్ అయ్యి నమ్మట్లాడు, చిన్నపిల్లని చేసి ఆడిపించుకున్నాడు అన్నంతో. ఫ్రెండ్స్ మేము కొన్న కెమెరా వచ్చేసి V380. ఇది అనమాట మేము కెమెరా కొన్నది. దీన్ని నేను ఆ షార్ట్ వీడియోలో చెప్పలా ఏ కెమెరా కొన్నామని. ఇదైతే కొన్నది చూడండి, 2 అవేను, 2 ఆ కంపెనీయే. మీకు ఒకవేళ కొనాలనుకుంటే నేను దీని కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడొచ్చు. ఇంకో 2 కెమెరాస్ ఇవే స్మార్ట్ కెమెరా. మాకైతే ఈ 3000కి వర్త్ అనిపించింది. దీనిలో ఉన్న ఫీచర్స్ కి, ఈ కెమెరా మోడల్స్ కానీ భలే ఉన్నాయి. గుడ్ కెమెరా ఫిక్స్ చేస్తున్నాడు, ఈ విధంగా ఫిక్స్ చేస్తాను. ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఫ్యాన్స్ ఏదైనా ఉంటే ఉన్నారులేమ్మా, నీకెందుకు లేరు ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కాదు. ఫ్యాన్స్ ఏంటో నీ వాయిస్ అంతా నేను రికార్డ్ చేస్తాను తింటూ దాంట్లో. నిజంగా పెట్టకపోతే రోడ్డు అసలు వీడియో ఎవరు రికార్డ్ చేస్తున్నాడా? రికార్డ్ చేయరా? రికార్డ్ స్టైల్ చేస్తున్నాడు, అదేం కాదు, స్టైల్ చేస్తున్నాడు. ఓకే,
సెకండ్ అండి. అదేం కాలా క్వశ్చన్ మర్చిపోయినా సరే టిఫిన్ తిన్నా. అవునరా ఏమి గుర్తు తెచ్చుకున్నా సరే నేను పానీపూరి తిన్నా గుర్తుంది కదా. మొన్న పోలే మొన్న ఓటీపీ చేయనప్పుడులే ఓటీపీ వీడియో ట్రెండింగ్ అది. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది అది. అప్పుడు చేయనప్పుడులే ఇప్పుడు వచ్చేసింది దిగ్గు. సరే టేప్ బాల్ కడతాను అంటున్నాను నిజానా? చింటూ ఆ ఫోన్ ఇప్పుడే ఒకసారి క్వశ్చన్ అడగతా చూడండి ఫ్రెండ్స్. మీ అందరికి ఒక క్వశ్చన్, మీ అందరికి తొక్కలా నేను నా పక్కనే పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ మీ అందరికి ఒక క్వశ్చన్, మీరు కూడా కామెంట్ చేయండి తెలిసే. మొదటి మీ అందరికి క్వశ్చన్ చెప్తాను రా, అది చెప్పాలా? చెప్పురా సుధీర్, చెప్తాను రా, చెప్పురా. చెప్తా. అదేంటంటే దారిలో రెండు మేకలు దారిలో రెండు మేకపోతలు పోతా ఉన్నాయి. అరే ఉండరా, నేను మర్చిపోతాను రా క్వశ్చన్. అది కట్ చేసుకోవాలి సార్, గమ్ముండ్రా. అయ్యే పెట్టుకో, అయ్యే బాగుంటాయి. అర్థం కాదు విషయం. నేను మర్చిపోతా, నేను మాట్లాడే అంతంత మాత్రాను. క్వశ్చన్ బాగా ఒకసారి రివైండ్ చేసుకున్నా. చెప్పరా. క్వశ్చన్ ఏంటంటే దారిలో రెండు మేకలు పోతా ఉన్నాయి. అప్పుడు పోతా ఉంటే మూడు అట్టుపండ్లు దొరుకుతాయి. అవి సమానంగా పంచుకోవాలా? ఎందుకు సమానంగా పంచుకోవాలి? ఎందుకు అని అడగబాగా. ఓకే, అవి ఎడపంచుకుంటాయి. దారిలో రెండు మేకలు పోతా ఉన్నాయి, కోతులు పోతా ఉన్నాయి. పోతురా, రెండు మేకలు పోతా ఉన్నాయి రా. రెండు మేకలు పోతా ఉన్నాయి రా. ఒరే నన్ను కన్ఫ్యూజ్ చేస్తారా మీరా? ఒరే ఉండండి రా, రెండు మేకలు పోతున్నారా? ఒరే వీడియో కోసం రా, నేను చెప్పలేకపోతున్నాను రా. మీరు అంటే కాదు, నేను దాని దారిలో రెండు మేకలు పోతున్నారా, దానికి మూడు అట్టుపండ్లు దొరుకుతారా? అవి సమానంగా పంచుకోవాలా? ఎట్ట పంచుకుంటాయి? అవన్నీ దారిలో రెండు మేకలు పోతున్నాయి, దానికి రెండు అటుపులు చెక్కుతాయి. మూడు అటుపులు చెక్కుతాయి. అవి సమానంగా పంచుకోవాలి. కాదు, నాన్న అట్టుపండు తింటున్నా తింటాయి. నువ్వు పెట్టలా, ఇప్పుడు నువ్వు పెట్టుంటే తెలుసుంటది. ఏనా తింటలయ్యా, తింటాయి కదా. ఏదన్నారన్నట్టు దాని చెప్పు, చెప్పండి మీ ఆన్సర్ చెప్పండి. చింటూ నువ్వు కూడా ట్రై చేసుకోవచ్చు. కెమెరామ్యాన్ చింటూ, ఇన్స్టాగ్రామ్ చూసావు? నేను ఇన్స్టాగ్రామ్ లో చూడండి, యాడ్ నుంచి చూడండి. అది చెప్పండి మీరు. ఎందుకు పెట్టుకోలేదు? నారాయణ ఆన్సర్ మేకలు ఎందుకు కట్టుకోవాలి అంటాయి. టెన్త్ చదువుకున్నాడు కాబట్టి ఆ బ్రెయిన్ ఉన్నాడు. ఇంకా అది నారాయణ లెక్కలు చెప్పు ఒకసారి. 13 బాండాలు అయితే 60 కిండ్రా. ఎటు వెళ్ళిపోతున్నాయి రా, అవి కాదు. ఆన్సర్ చెప్పండి. ఎవరైనా చెప్పుకోవచ్చు. మీకు తెలిసిందే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మూడు ఎత్తుకుంటాయి, మూడు ఎత్తుపులు ఎత్తుకుంటాయి. అది విషయం. ఒకటి యజమానికి ఇస్తుంది. కాదు, నేను యజమాని పేరు చెప్పలేదు దాంట్లో. మూడు అటుపులు చెప్తారా, ఒకటి ఆడే బిడేస్తుంది, రెండు గంట పోతాయి. కాదు, మూడు సమానం పంచుకోవాలా? ఒకటిన్నర పంచుకుంటారా? 1/2 కాదు. థింకింగ్. అరే నారాయణ చెప్పావు కదా గమ్ము అట్టుకోండి ఆన్సర్. కాదు, గాలిలో పోతుంటే తప్పకలు కూడా తింటాయి మేకలు. నేను కట్ చేస్తాను ఇవన్నీ. చెప్పలేరా అసలు? ఎవరు అసలు? చెప్పలేము సుధీర్. సాయి చిండు నారే పెట్టుకున్నారు వీడా. నేను అది క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందిరా. 3 మేకలు
అవి అసలు దారిలోనే పోతారా? దారిలో పోవా దారిలోనే పోతాయి. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. గాలి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, ఎవరైనా చెప్పుకోవచ్చు. మళ్ళీ చెప్పు క్వశ్చన్. నేను చెప్పను మళ్ళీ, అది చెప్పేసి తెలిసిపోద్ది. నేనే చెప్పను, ముందే నేను ఉన్నాను. మేకలు గాల్లో పాతాయి, మూడు అట్టుపల్లి దొరకతాయంట. దొరికితే అవి మూడు సమానం పంచుకోవాలి. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. ఆయన బాగా చెప్పాడు. అదే చూసిన దానిలో మూడు రెండు మూడు దానిలో పాసుకొని నేను చెప్పానా? చెప్పు చెప్పు. నేనేం చెప్పాను క్వశ్చన్ లో? 2 మేకలు పోతున్నాయన్న, పోతుంది అంత ఒకటి మేకపోతు, మేకలు 2 ఒక పోతు అంటే 3 మేకలు ఉన్నాయి. 3 మేకలు ఉన్నాయి, దాంట్లో 3 మేకలు 3 అటుపండు సమానం పంచుకుంటాయి. దానిలో పోతు అంటే అది క్వశ్చన్. సూపర్ గాయ్స్, ఫ్యాంటాస్టిక్. ఏదో ఒక రోజు మీరు కలెక్టర్ అవుతారు. నా వల్ల కాల అసలు. ఫ్రెండ్స్ ఎవరు మీరు ఇది గెస్ట్ చేస్తుంటారు కామెంట్ చేయండి. మా వాళ్ళు గెస్ట్ అయిపోతారు. సూపర్ అన్న, అసలు అన్న అసలు సూపర్ అన్న. వల్ల కాల 3 సార్లు ట్రై చేసా, మా వల్ల కాల. మాకు ఫస్ట్ డౌట్ వచ్చింది 2 మేకల పోతులు. వీడికి మామూలుగా మనం ఏమనుకుంటాం, మేక పోతులు అనేస్తాం నేరుగా, లేదు మేకలు పోతున్నాయి అని అనుకుంటాం. అట్ట కాదు, వీడికి ఆడి మధ్యలో తడబడ్డాడు వీడు. పోతున్నాయి పోతు, ఆ పోతని మాకేం తెలుస్తుంది? పోతు మేము పోతాను, మేము మేకపోతా అంటాం. ఓకే, మేక ఒకటి ఉంటది, పోతు ఒకటి ఉంటది. పోతు అంటే మొగది, సరే మేకలు అంటే మాడవి. డిగ్రీ అవుతుంది, డిగ్రీ కంటే ఐరన్ మామూలు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అన్న మేకపోతుల గురించి. ఇది థింకింగ్ ఉండాలి. థింకింగ్ ఇది చాలా చిక్కుడు చెంచుతున్నాడు బాగా, కానీ రావట్లేదు. రాదు, రాదు. ఎట్టు కొట్టుకుంటూ వచ్చేస్తుందా? ముక్కు వచ్చిండదు మేము వేసుంటే. ఫ్రెండ్స్ ఇద్దండి, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. మీకు ఇంకో షాకింగ్ చెప్పమంటారా? చూడండి ఎలా ఉంటుంది, కత్తులు పనులు కూడా రాలేవు. పనుల కూడా రాలేవు. పనుల కోసం కాదులే, మామూలు స్తంభం కట్టాలని. నాన్న అది ఎత్తా ఎత్తుకో. చూడు ఇంకొంత పైకి పచ్చి దీన్ని అట్టిప్పాలి. దీన్ని ఇంకనా డౌన్ లో ఉన్నది అనిపిస్తుంది. అటు పక్కకి పెడితేట్రా, అటు పక్కకి పెడితేట, ఇటుపక్క అటు పక్క 2 వస్తాయిరా. ఒకటి ఇటు పక్క, ఒకటి ఇటు పక్క. ఫ్రెండ్స్ అటు ఫిక్స్ చేసాం కదా, నేను ఇంకా ఇటు సైడ్ ఫిక్స్ చేస్తాను అనుకున్నా, కాకపోతే అట్లా కాదు. నేను ఫస్ట్ చూపించాను కదా, అటు కాదు. ఇటు ఫిక్స్ చేయడం వల్ల ఇటు నుంచి ఎవరు వస్తున్నారో తెలుస్తుంది, ఇటు నుంచి ఎవరు వస్తున్నారో తెలుస్తుంది. ఇది 2 కెమెరాలు ఉన్నాయి కదా, పైన ఒకటి కింద ఒకటి. ఎట్టుంటది అనమాట, ఎట్టుంటది ఎట్టుంటది. ఇంకో ఫీచర్ ఏంటంటే, దీంట్లో వచ్చేసి మనుషులు ఎట్ట పోతుంటే అట్ట తిరుగుతుంది ఈ కెమెరా. ఇది ఉంది కదా, అది ఉందిరా దాంట్లో. ఆ ఫీచర్ ఉంది దీంట్లో. ఓకే, ఓకే. ఆ ఫీచర్ వల్ల మనుషులు ఎట్ట తిరుగుతారో అట్ట తిరుగుతుంది ఇది. ఫ్రాన్సాయ్ ఫ్రాన్సాయ్ స్పందన ఎలా ఉంది ఫ్రాన్సాయ్? ఒక కెమెరా అయితే అటు సెట్ అయిపోయింది. రెండో కెమెరా చూపిస్తారండి. ఇలా దిగి వెళ్ళామంటే ఆడ మన సెట్ పక్కనే ఉంటది గోడ, ఆ గోడ కాడైతే ఫిక్స్ చేస్తాం. ఇదేంటంటే ఈ రోడ్డులో ఎవరైనా ఇటు పక్క నుంచి కానీ వచ్చారంటే కెమెరా కనబడిపోతారు. ఇదేంటంటే ఇక్కడ ఎక్కువ అనుమాస్పదంగా ఉన్నది ఇక్కడ ఈ ప్లేస్ లో ఎవరైనా చేశారంటే, అంటే గడ్డి కాడికి గాని ఆ షెడ్ కాడికి గాని ఎవరైనా వస్తున్నారా, లేదంటే మనుషులనే కాదు ఏమైనా కుక్కలు వీటి గురించి కూడా ఈసారి వచ్చాయంటే మరి జాగ్రత్త పడతాం కదా కెమెరాలో చూసినప్పుడు. అందుకనే ఆడైతే పెడతాం ఇంకో కెమెరా, ఒక కెమెరా ఆడ, ఇంకో కెమెరా ఆడ ఉంటాయి. దీనివల్ల మన సెట్ అన్నమాట, ఎవరు రాలేరు. ఫ్రెండ్స్ కెమెరా అయితే ఫిక్స్ చేసాం. ఇప్పుడు కనెక్ట్ చేయడానికి స్కానింగ్ తీసుకోవాలి. అది స్కానింగ్ తీసుకుంటే మన మొబైల్ కి కెమెరాకి అయితే కనెక్ట్ అయిపోద్ది అనమాట.
కంటగల ఆన్ కావాదానికి ఫ్రెండ్స్ ఇందాక మనం ఆడ చేసాం కదా, అదైతే ఇది ఒకరు ఊడిపోయింది. అందుకని ఇక్కడ బిగించాం మళ్ళీ. దాని సైడ్ చూపి అది స్విచ్ చేస్తాడు, అది వర్క్ అవుతుంది. దాని సైడ్ చూపి, అవతల నేను చూపి వేసావా? జూన్ తర్వాత అది ఇప్పుడు చూసారా కనెక్ట్ అయింది. కనెక్ట్ అయింది అది. ఇప్పుడు మనం దాన్ని స్కానింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు అది ఫోన్ కి అయితే కనెక్ట్ చేయాలి, అది కనెక్ట్ కావట్లేదు. ఇందాక కూడా అదే ప్రాబ్లం, కనెక్ట్ కాల. అది ఒకరో తిప్పడం వల్ల ఇది కూడా వచ్చేసింది. ఇదైతే మళ్ళీ ఫిక్స్ చేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇది కనెక్ట్ అయితే ఏదైనా ఒకటి కనెక్ట్ అయితే ఒకసారి చూపిద్దామని మీకు వెయిట్ చేస్తున్నా. బాగుంటది, దానిలో ఫీచర్స్ చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ ఇదండి, ఇదైతే ఓకే అయిపోయింది. ఇదిగో తిరుగుతుంది చూడండి. ఇది మనుషులను కూడా డిటెక్ట్ చేస్తుంది ఇది, ఈ కెమెరా. కానీ ఈ కెమెరా ఎందుకో కనెక్ట్ కాల. నా చేతిలో ఉంది కదా ఇది, ఇప్పుడు కరెక్ట్ అయిందిరా. కనెక్ట్ అయింది. ఇది ఊడిపోయింది కదా. అది చెప్పు, అది ప్రాబ్లం అని చెప్పు. ఇంకా మన ఫోన్లో అయితే మనం మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. చూడండి, ఇది కనెక్ట్ అయిపోయింది బాగా. అది బంద్ చేయండిగా, ఆల్రెడీ బంద్ ఇట్లా మనం ఫోన్లో చూసుకోవచ్చు మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా, బాగా కనబడుతుంది చూడండి. అటు పక్కది ఇటు పక్కది కెమెరాలు. ఇది ఇక్కడ రొటేట్ అవుతుందా, అది బంద్ ఇట్లా, ఇది ఇక్కడ రొటేట్ అవుతుంది చూడండి. అది ఆ మూడు చేతిలో ఉండదు బంద్ చేదా, ఇట్టుగా ఉన్నది. నమ్మరాదురా డిప్పలరా. ఇక్కడ అరిస్తే ఇక్కడ అరుస్తుంది అని చెప్పి సాయి అరు సాయి వినపడుతుందా? అరు ఇంకోసారి. ఇదో మనం ఇక్కడి నుంచి మాట్లాడేది కూడా దీంట్లో వినబడుతుంది. మన ఫోన్ లో మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మన ఫోన్ లో క్లియర్ గా ఏం మాట్లాడేది దీంట్లో వినబడుతుంది చూడండి ఫోన్ లో. ఇదనమాట ఈ వచ్చేసి బెస్ట్ ఫీచర్స్ ఇవన్నీ ఈ దీంట్లో. అందుకని ఇది బాగా నచ్చింది నాకు. 3000లో ఇంత మంచి ఫీచర్స్ ఇంక దేంట్లో వస్తాయి చెప్పండి? పెద్ద పెద్ద కెమెరాస్ పెట్టి కొనుక్కొని వేస్ట్ చేసుకోవల్ల స్టార్టింగ్ లో ఇవి కొనుక్కున్న చాలా మేలు. ఇది ఎందుకంటే పని చేయలేదు. ఇది ఉంది కదా నా చేతిలో ఒకటి ఎల్లో కలర్ లో, అది ఫిక్స్ చేసేటప్పుడు ఊడిపోయింది ఇది కొద్దిగా. అందుకని అదైతే చేయలా. ఇప్పుడు దాన్ని ఇప్పేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫిక్స్ చేసేసి మళ్ళీ కనెక్ట్ చేసేస్తే కనెక్ట్ అయిపోతుంది, ఇబ్బంది వల్ల. ఇదైతే బాగానే కనెక్ట్ అయింది. ఇది కనెక్ట్ అయినట్టే అది కూడా కనెక్ట్ అయిపోతుంది. ఈజీ కనెక్ట్ చేసుకోవచ్చు మన ఫోన్ లో, రెండింటిని ఆపరేట్ చేసుకోవచ్చు మన ఫోన్ లోనే నీట్ గా. ఓకే ఫ్రెండ్స్ ఈ కెమెరా మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై, సీ యూ.